హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసుగా నేను మీ T2R. హాయ్ ఫ్రెండ్స్, నేను మేడిపల్లి. చూడండి, అడవిలోకి వచ్చాము. నువ్వు మేడిపల్లి, మీ గుద్దాల సుల్లి అక్క. అరే గాయస్, మామిడికాయ తిని మేడిపల్లి స్టార్ కానీ దింగులు గాయస్, బిగ్ ఫ్యాన్. ఎవ్వకి పోయితే పోయింది కానీ అడవికి వెళ్ళాం గాయస్, దెంగించుకుంటున్నాం గాయస్. మేము మొడ్డ చెప్తాను ఈ అన్ని వీడియోలు ఎందుకు చెప్పు. మొడ్డ ముందే నువ్వు దెంగులు అడవి వీడియోలు చేస్తా అంటావు. ముందే ఒక రీల్ చేసినావుగా. రేపటి నుంచి దెంగించుకునే వీడియోలు చేయాలనుకుంటున్నాను. నేను లైవ్ లో దెంగించుకుని వీడియోలు పెడతా. జొయ్య అక్క అంటే ఇప్పుడు పెడతావా అండి, లైవ్లో పెట్టండి గోంత. మేము కూడా చూసి కొట్టుకుంటాం రోజు. క్రోమ్లో చూసి బోర్ కొడతాను. నీ వీడియోలో అయితే గమ్మత్ అనిపిస్తుంది మాకు. ఎక్క పొద్దు మాపు రోజుకి ఈసారి 2 సార్లు కొడతా, నిన్ను చూసి 4 సార్లు కొడుతుంది. కొట్టు పెట్టండి, జల్ది పెట్టి లైవ్లో దిగించుకునే వీడియోలు పెట్టమంటది. పుల్లు కొట్టుకుంటాం మేము. బ్యాడ్గా ట్రోల్ చేసే వాళ్ళకే ఒక ఆంటీ ట్రోల్ చేస్తుంది. మరి సామానే చూపెడతాను. మరి నేను ట్రోల్ అయ్యారా చెప్పు. నువ్వేమో మొత్తం బ్యాడ్గా ట్రోల్. నువ్వు చూపెడితేనే 2 బత్తాయి పండ్లు చూపెడతాను ముందర పెట్టుకొని. ఏమో ట్రోల్ అయ్యారా మరి. నువ్వేమన్నా ఘనకార్యం చేసినట్టు ట్రోల్ చేస్తాను బ్యాడ్గా. ఇంకేమో ట్రోల్ చేయకపోతే నేను సన్మానం చేస్తారా మరి. సామాన్లు చూపెడతాను. నేను ఫస్ట్ నీ ముఖం చూడలే, నీ సామాన్లకే చూసిన ఫస్ట్ అయితే నేనైతే. నేను నెల గీకి పడేసే, బాత్రూంలో గీకి పడేసే నా ఆతులు ఉన్నాయి చూడు, వాటితో సమానం నువ్వు. ఓకేనా? నువ్వేదో నాకు చెప్పినంత మాత్రం నువ్వు పతిరతో అనుకుంటున్నావేమో. నీ బీబీ వెనకాల ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో నేను చెప్పేదా? నువ్వెవడెవడితో దెంగించుకుంటున్నావో నేను చెప్పేదా? నాకు అనవసరం. ఈ అక్క దీన్ని ఎవడు గీలికినరా, ఏదో పోరి ట్రోల్ చేసినట్టు ఆంటీ. ఎందుకు ఆతోతో గీకిన సమానం అంట నేను చెప్పేదా? మరి నీ సన్లు నాకు చూపిస్తున్నావు, మరి నీ సన్లు పెద్దగా ఉండే నేను చెప్పేదా? మరి మాకు మొత్తం చూపెడితే కాదా మేము కొట్టుకునేదా? మొత్తం చూపెచ్చా మేము కూడా చెప్పేదా నీ సన్లు ఇంత పెద్ద ఉన్నాయో? మరి కొంచెం చూపెచ్చగా మేము కూడా చూస్తాం. లంచడు గాయస్, ఈమె చూపెడతాను, నేను కొంచెం చూపెడతాను. మరి వీడియో కాల్ చేసి మొత్తం చూపెట్టాను, అడుగుతా ఏటైతే అటు మొట్టవే. సో బ్రో, మేడిపల్లి స్టార్ కానీ అబ్బా గమ్మతున్నది. మొత్తం పక్కన వండుకున్నాడు పోరి పక్కన. ఈడు మంచిగా ఉన్నాడు. ఇక మేడిపల్లి స్టార్ కాదు దెబ్బకో దాన్ని ఎత్తాడు. ఈ అక్కీది మంచిగా ఉన్నది. సో బ్రో, పాట అయితే కట్ చేసిన ఎందుకంటే కాపీ రైట్ పడుతుందని. బ్రో అది మ్యాటర్. డైరెక్ట్ మేడిపల్లి స్టార్ గాడు, ఆతగాడు, సుల్లిగాడు ఆనికి కూడా ముడ్డ పోరి దోస్తానట. ఆమె పక్కన వండి పెట్టుకున్నాడు. ఆడే దాన్ని వేసిండని నా పందెం 10,000 బ్రో. దాన్ని పక్క వేసి ఉంటాడని నా పందెం 10,000. మీ పందెం ఎంత కింద కామెంట్ చేయండి గైస్. ఆఖరికత్తే మేడిపల్లి స్టార్ కూడా పోరిని పట్టుకొని అవ్వ పండ పెట్టుకొని దిగుతాడు మొడ్డ. దీన్ని మనకేమో కర్ర పోరి కైలవి అని చెప్తే, ఆ కర్ర పోరికి కూడా వేరేటోడు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఈ కాలంలో. ఆఖరికైతే మేడిపల్లి స్టార్ కానీ నయం ఉన్నది. రెండు అక్క గాయస్, మామిడికాయ తిని మేడిపల్లి స్టార్ దెంగుల్ని అంటాడు. కథం పోరిని వాట ఇచ్చిండు ఆఖరికత్తే ఇలా అని చెడుకుంది. ఆఖరికైతే గుంటి నాగరాజు గాడు అక్క దాన్ని ఎత్తాడు చూడు, లక్కీ దాన్ని టచ్ అయింది గాయస్. దాన్ని వేసిండు అని చెప్పి నా పందెం 2 లక్షలు. ఆ లక్కీ ఆంటీ మంచిగానే ఉంటుంది కానీ ఆంటీతో ఒకసారి నేను పోతావు ఆంటీ దగ్గరికి. ఆంటీ మాత్రం గుద్దాలు ఉంటుంది గాయస్. కాకపోతే ఇంకా పిచ్చేముంట్లోనికి పడ్డాయి గుంటి నాగరాజు గారికి. ఆంటీ నేను నీ దగ్గరికి వస్తావు, నేను ఏదో ఒకరోజు నేను కలిసి నేను ముద్దు పెట్టి ఇక మనం సంసారం చేద్దాం ఆంటీ ఒకరోజు వస్తావు. ఈ గాయస్ ఆంటీ అయితే లవ్ చేస్తాను, ఆంటీని అయితే లవ్ చేస్తున్నా గాయస్. ఇప్పుడు నాకు ఆంటీ కావాలి లక్కీ ఆంటీ. అంటే నీకు తర్వాత మెసేజ్ చేస్తే రిప్లై అంటే నాకు పొద్దున్న నుంచి పొదలలో ఒక్కదాన్నే తిరుగుతున్నా. ఎవ్వరు లేరు, ఏమన్నా చూసుకుందామన్నా ఎవ్వరు లేరు. రమ్మంటావా అంటే ఎవరు లేరు. రమ్మంటావు పొదల. నాకు కూడా రోజు కొట్టుకొని బోరు కొడుతుంది. ఆంటీ మీది అడ్రస్ ఏడు ఉంటుందో చెప్పా ఆంటీ. నిజంగా చెప్తాను, పొదల్లో కాదు నీకోసం మొత్తం తాజ్మహల్ కట్టిస్తా ఆంటీ. నేను రోజు కొట్టుకుని అవుతాను. పొదలలో ఎవరు లేరు అంటావు, నాకేమో కొట్టుకోబుద్ధి అవుతాను. రోజు కొట్టుకుని అవుతాను. ఈ అది చేస్తా ఆంటీ నేను యేసుడే. ఇక ఏదన్నా చెయ్యాలనిపిస్తుంది కానీ ఎవ్వరు లేరు. మీరు ఎవరన్నా ఉంటే రారాదండి, కలిసి చేసుకుంటాం. వస్తా మొన్న ఈ మధ్య చూసా, గుడ్డ మాంచి పొంగు మీద ఉంది. వస్తా, నీకు కావాల్సినంత ఇస్తా. పెద్దదైందా అయితే చెప్పు, వస్తా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. వేస్ట్గా, గొల్లిగా, పూగ్గా నాకు మంచిగా వస్తాయి మాటలు. మళ్ళీ అనుకున్నావు కానీ లంజ అంటావేంతరా? లంజ పుక్కలో యాసిడ్ పోసి దెంగాలని అంటున్నావు. మరి అట్లాంటి వీడియోలు తీస్తే లంజానకపోతే ఏమంటారు చెప్పు. మరి నువ్వు చేసేదే పిచ్చి పూకు వీడియోలు. మళ్ళీ అది అన్న ఎవరన్నా అత్తరాగా దెంగించుకునే వీడియోలు పెడతానంటే మరి లంజానకపోతే లంజుడకంటారా? నువ్వు వీడియోలు అయితే మంచిగా చేయాలి. లంజా అంటాను లేదా మరి అంటారు. మరి నువ్వేమో అత్తవా గాయసే అంటే నాచుంటాడు ఉరుక్కుంటాడు. మరి లంజాన కూడా లంజుడకంటారా మరి నిన్ను? లేదంటే నీ వీడియోలు చూసి మొత్తం సన్మానం సత్కారం చేస్తారు అనుకుంటున్నా. పోసుకొని తెంగించుకో బాగా. రోజు నీ పెళ్ళం పువ్వులో యాసిడ్ పోసి తెంగుతాను. వాడెవర్రా పెళ్ళం పువ్వులు యాసిడ్ వేసి దెంగుతా అంటాడు. ఇలా యాసిడ్ వేసి దెంగాలని కామెంట్ పెట్టినాడు ఎవడో నాసుంటాడు. కాదు గాయస్, రోజు అని పిల్లం పువ్వులు యాసిడ్ వేసి దెంగుతామని ఇది రిప్లై ఇచ్చింది. అది
గుద్దాల్లో వస్తాం బ్రో యాసిడీస్ దింగుతా సన్లు చూపిస్తే బ్యాడ్ కామెంట్లు పెట్టరా అని అంటాడు. సన్లు కాకపోతే పూకు చూపిస్తా. మాకు కావాల్సింది కూడా గదే గదే అదే మాకు కావాల్సింది కూడా గదే ఆంటీ చూపెట్టు మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మా బావ ముక్కు కొరికిండని వీడియో చేస్తే కింద కొరకలేదా అని కామెంట్లు పెట్టిరు. కింద ఎందుకు కొరుకుతారా? ముక్కు కొరికి నన్ను కామెంట్ పెడతా ఆడేవాడు గుద్ద కొరకలే అని కామెంట్ పెట్టింది. కామెంట్ ఎవరు పెడతాడు నాశనం ఉంటాడు గాయస్. నిజంగా చెప్తానా ముక్కు కొరికినాడు గుద్ద కొరకలే అని కామెంట్ పెట్టిండి. ఇవ కామెంట్ పెట్టేటప్పుడు గుద్దలు ఉంటుంది. ఆడేవాడు మొడ్డ యాసిటీస్ దింగుతా అంటాడు. ఈడే గుద్ద కొరికిండ అంటాడు. గుద్దాల పెడతారు గాయస్ ఈమె కామెంట్. ఇంకోటి ఏమంటారు అత్తవా నేను దింగుతా అంటాడు. ఇంకోటి మొడ్డజికి 3 సార్లు అంటాడు. యావ్వ నిజంగా చెప్తాను ఎక్కడ లేని కామెంట్లు ఈమెకే వస్తాయి గాయస్. నిజంగా చెప్తానా గుద్దా నవ్వుకుంటాను నేనైతే ఈ వీడియోలు చూసి. మా ఫ్రెండ్ ఒక అమ్మ 36 యాంగిల్స్ ఉన్నాయని చెప్పింది. పొద్దున్న నుంచి ఆలోచిస్తే నాకు 3 యాంగిల్స్ గురించే తెలుస్తుంది కానీ 36 యాంగిల్స్ ఏందో కూడా అర్థమైతే. దావా అంటే నీకు 76 యాంగిల్ పెట్టి దింగుతా మొడ్డ నీ 36 అట 72 76 యాంగిల్ పెట్టి దింగుతా. ఎట్లా దింగినా గదే పోగు గదే వెనక పోతుంది సుల్లా. 72 యాంగిల్ పెడుతుంది 4 యాంగిల్ పెడుతుంది 2 యాంగిల్ పెడుతుంది. సో గైస్ నెక్స్ట్ టైం ఆంటీని అయితే పర్సనల్గా మీటప్ కలవడానికి మెసేజ్ పెట్టినా మరి ఆంటీ ఏమంతా చూడాలి. సో బ్రో ఇదైతే వీడియో ఇక్కడి వరకు ఆపుదాం. ఎందుకంటే అయ్యా మళ్ళీ ఎందుకు ఆమెను ఎక్కువ ట్రోల్ చేసిన చూస్తానా. సో గైస్ మారి మంచి వీడియోలు తీస్తే ఓకే లే అంటే ఇంకోసారి ట్రోల్ చేద్దాం. ఇంకెవరినైనా ట్రోల్ చేయాలంటే కింద కామెంట్ చేయ బ్రో. ఈ వీడియోకి ఒక 300 లైక్లు వస్తే పార్ట్ 2 కూడా వేద్దాం. సో గైస్ అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి గైస్. సో అందరికైతే లవ్ యూ గైస్.